అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేయడానికి లేచి నిల్చున్నాడో అప్పుడు సభా ప్రాంగణం మొత్తం కూడా కేకలతో చప్పుడుతో మొత్తం మారుమోగిపోయిందని చెప్పుకోవచ్చు. సో మరి టీడీపీ సభ్యులు కావచ్చు, జనసేన పార్టీ సభ్యులు కావచ్చు అండ్ భారతీయ జనతా పార్టీ సభ్యులందరూ కూడా చప్పట్లు కొడుతూ వాళ్ళందరి హర్షధ్వానాల మధ్య పవన్ కళ్యాణ్కి స్వాగతం పలికినట్టు కూడా మనకు తెలుస్తుంది. సో మరి ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే వీళ్ళందరూ కూడా టీడీపీ, భారతీయ జనతా పార్టీ అండ్ జనసేన వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారానికి లేచి వెళ్తున్నాడు అప్పుడు వాళ్ళందరూ కూడా ఆయనకు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి మరి ఆయనకు మర్యాదపూర్వకంగా తెలియజేయడం జరిగింది. సో మరి దీన్ని బట్టి పవన్ కళ్యాణ్కి పార్టీలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, మొత్తం మీద చూసుకుంటే ఆయనకి ఎంతటి గౌరవ మర్యాదలు ఆయనకి ఇస్తున్నారో కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అయితే మొన్న జరిగిన ఎలక్షన్స్లో అంటే 100% స్ట్రైక్ రేట్తో ఆయన భారీ విజయాన్ని సాధించిన ఘనత కూడా ఎలక్షన్ చరిత్రలో మొత్తం కూడా ఈయనకే ఏకైక ఘనత పవన్ కళ్యాణ్కి దక్కుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. సో అసెంబ్లీ స్థానాలు 21, ఎంపీ స్థానాలు 2, 100% ఆయన ఎక్కడెక్కడైతే పోటీ చేశాడో అన్ని చోట్ల కూడా జనసేన పార్టీ 100%గా విజయం సాధించిందని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ ఈరోజు ప్రమాణ స్వీకారం విషయానికి వస్తే మొత్తంగా 175 మంది శాసనసభ్యులు ఈరోజు అయితే ప్రమాణ స్వీకారం చేశారు. వాళ్ళందరి చేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అయితే ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యంగా సభ మొత్తం మీద చూసుకున్నట్లయితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అండ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ వీళ్ళిద్దరూ కూడా సభ మొత్తంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారని చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అండ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో మరి మొత్తంగా చూసుకున్నట్లయితే 134 సభ్యులు టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, 21 సభ్యులు జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు 8 మంది ఉంటే అండ్ ఇక్కడ వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఓన్లీ 11 స్థానాలకు మాత్రమే పరిమితమైపోయి ఉన్నారు. సో మరి ఇదంతా చూసుకున్నట్లయితే మొత్తం మీద ఈ ప్రమాణ స్వీకార ఘట్టం అయితే చాలా కోలాహలంగా ఎంతో అట్టహాసంగా జరిగిందని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద ఇక్కడ నారా లోకేష్ అండ్ పవన్ కళ్యాణ్, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఆయన ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేయడానికి లేచి నిల్చున్నాడో అప్పుడు ఆ సభ మొత్తం కూడా అందరూ లేచి నిల్చొని ఆయనకు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి మరి మర్యాదపూర్వకంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. సో మరి చూసిన ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషపడుతున్నారని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్కి అసలు అక్కడ రాష్ట్రం మొత్తం మీద ఇంతటి గొప్ప మర్యాదలు దక్కుతున్నాయే అన్నట్టుగా కూడా చాలా మంది అనుకుంటున్నారు. సో మరి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి.